వర్తక వ్యాపార రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ పొందడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు వ్యాపారులు అంతా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సభ్యురాలు దుర్గాంజలి పిలుపునిచ్చారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కాకినాడ శాఖ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఐసీఏఐ ఎంఎస్ఎంఈ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వర్తకులు, వ్యాపారులు, ఎంటర్ప్రెన్యూర్స్ కు ఎంఎస్ఎంఈపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఐసీఏఐ కాకినాడ బ్రాంచ్ సెక్రటరీ పాండురంగమూర్తి స్వాగతం పలికారు. చైర్మన్ తాళూరు శ్రీనివాసరాజు అధ్యక్షత వహించగా ఐసీఐ మెంబర్ దుర్గాంజలి ముఖ్య అతిథిగాను, డిఈసీ జీఎం గణపతి విశిష్ట అతిథిగాను, ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి నారాయణరావు బాబ్జీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దుర్గాంజలి మాట్లాడుతూ ప్రతి వ్యాపారవేత్త ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చునన్నారు. డిఈసీ జీఎం గణపతి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పథకం ద్వారా ఏర్పాటు చేసే యూనిట్స్ కు ప్రభుత్వం అనేక రాయితీలు, సబ్సిడీలు అందిస్తుందన్నారు. ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి నారాయణరావు బాబ్జీ మాట్లాడుతూ వ్యాపారులతో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు చేయించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఐసీఏఐ చైర్మన్ తాళూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ త్వరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఎంఎస్ఎంఈపై భారీ స్థాయిలో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడంతో పాటు స్పాట్ లోన్స్ అందించే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పవన్ కుమార్, పెద్ద సంఖ్యలో వ్యాపారులు, వర్తకులు, ఎంటర్ప్రెన్యూర్స్ పాల్గొన్నారు. ఒకసారి మీరు కార్యక్రమం పెట్టండి ఎంఎస్ఎంఈ మీద. మా బ్యాంక్ తరఫున మేము ఇన్స్టెంట్ గా అక్కడ లోన్స్ కూడా శాంక్షన్ చేసే పద్ధతిలో మీటింగ్ అరేంజ్ చేద్దాము. అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా మేము చూసుకుంటామని చెప్పారు. సో హోప్ మనం తొందరగానే ఇంకో మీటింగ్ ద్వారా ఇలా కాకుండా చాలా పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులు అందరినీ కలిసే ఒక అవకాశం దొరుకుతుందని మేము ఆశిస్తూ దీనికి గౌరవనీయులైన గ్రంథి నారాయణరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈసారి అంటే కొంచెం ప్రీ ప్లాన్డ్ గా ఒక 10 to 15 days ముందు నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ హోర్డింగ్స్ అయి పెట్టి, యాక్చువల్లీ నిన్న మొన్న కూడా వీ హ్యావ్ టేకెన్ పెయిన్. ఇప్పుడు ఏదో ఉంటా ఉంటుంది వ్యాపారస్తులకి, అయినప్పటికీ మార్నింగ్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి రాలేదని మేము అనుకుంటాం. నెక్స్ట్ టైం మీటింగ్ తప్పకుండా మెంబర్స్ అందరూ ఆల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వచ్చేలాగా మేము ఏర్పాటు చేస్తాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఎవరు పిలిచినా వచ్చినా రాకపోయినా నిరంతరం వ్యాపార వర్గాలకి ఏ కష్ట నష్టాలు జరగకుండా చూసుకునే ఆడిటర్స్ పిలిచిన మాత్రం తప్పకుండా రావాలనేటువంటి నా అభిప్రాయం. వ్యాపారం చేయడం ఒక టాలెంట్ ఉంటే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేటువంటిది, జిఎస్టీ రూల్స్ చాలా రోజు రోజుకి మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకి అనుగుణంగా మమ్మల్ని తయారు చేసి దాంట్లో మమ్మల్ని ఏ విధంగా నష్టపోకుండా చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియపరుస్తూ, ఇంత చక్కటి అవకాశం కల్పించినప్పటికీ రాలేకపోవడం. ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇక్కడ ఉండే సర్వీసెస్ అన్ని కూడా 1 point సొల్యూషన్ లాగా ఒక పాయింట్ లోనే మీకు ఎవ్రీథింగ్ అన్ని రావాలి అని అనుకున్నాం. కానీ డే బై డే సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ అటెండీస్ ఏదైతే కన్ఫర్మేషన్స్ ఇవన్నీ తగ్గడము, అలానే నాకు కూడాను డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తో ఆక్యుపై అవ్వడం వల్ల సక్సెస్ఫుల్ గా అవ్వలేకపోయింది. ఇప్పుడే వారు చెప్పినట్టు ఎస్బీఐ సహకారంతో ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో డెఫినెట్లీ you inform me in advance so that we'll also plan to have a session so that all traders, MSME entrepreneurs ఎవరైతే ఉన్నారో మీకు బెనిఫిట్ అయ్యే విధంగా డెఫినెట్గా ఒక పీపీటీ రూపంలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ రోజున ఒకటి ప్లాన్ చేద్దాం. యూ ప్లాన్ ఏ బిగ్గర్ వే, వెదర్ ఇట్ ఈస్ ఏ హాలిడే అంటే. కానీ ఒకటైతే ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను, మీ కన్వీనియంట్ టైం కోసం నో ఆపర్చునిటీ విల్ కమ్ అండ్ నాట్ యువర్ డోర్ ఆల్వేస్ అండి. చాలా అద్భుతంగా ఉంది. అందులో నేను పార్టిసిపేట్ చేసి చాలా హ్యాపీగా ఉంది. ఎంఎస్ఎంఈ ఇందులో ఉండే ఎంటర్ప్రెన్యూర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి, పేమెంట్ రిలేటెడ్ బెనిఫిట్స్ కానీ, ట్యాక్స్ రిలేటెడ్ బెనిఫిట్స్ కానీ, వాళ్ళకు వచ్చే బ్యాంక్ లోన్స్ రిలేటెడ్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలామంది ట్రేడర్స్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కానీ, ఇండస్ట్రీ పీపుల్ కానీ, బ్యాంక్ పర్సన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇటువంటి సెషన్స్
మరిన్ని జరపాలి, మరిన్ని కండక్ట్ చేయాలి. ఇలా వ్యాపారవేత్తలందరినీ ఒక చోట తీసుకురావాలి. ఇలాంటి మంచి మంచి కొలాబరేషన్స్ బ్యాంక్ పీపుల్తోనూ, ట్రేడ్ యూనియన్స్తోనూ, ఇలాంటి వ్యాపారవేత్తలు, ICA మెంబర్స్లతోనూ ఇలాంటివన్నీ కండక్ట్ చేయాలని చెప్పి చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటెడ్ మీ.